జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని టీడీపీ కూటమి గుంటూరు పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య అక్రమార్జన 2540 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గ్రావెల్ అక్రమ మైనింగ్ ద్వారానే ఎమ్మెల్యే 2100 కోట్లు దోచుకున్నారని డాక్టర్ పెమ్మసాని ఆరోపించారు. చేబ్రోలు మండలంలోని వీరనాయకునిపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ మైనింగ్ క్వారీలను డాక్టర్ పెమ్మసాని ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పరిశీలించారు. ఎమ్మెల్యే కిలారి 700 ఎకరాల పంట పొలాలను నిర్వీర్యం చేసి అడ్డగోలుగా దోచుకున్నారని డాక్టర్ పెమ్మసాని విమర్శించారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారని తెలిపారాయన. భూగర్భ జలాలను నాశనం చేశారని అన్నారు. అక్రమార్జన కోసం నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గాలికి వదిలేశారని విమర్శించారు. జన సైనికులు అందరూ కొంచెం ముందుకు సాగనివ్వండి, కాన్వాయ్ సాగనివ్వండి. మీరిద్దరికీ కూడా మన దళిత కాలని మహిళా సోదరీమణులందరూ కూడా హారతులతో స్వాగతం తెలియజేస్తా ఉన్నారు. అక్కలు మంగళ హారతులతో స్వాగతం తెలియజేస్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే మహిళా సోదరులందరూ రవీంద్ర గారు మన మోటార్ సైకిల్ ముందు పంపించండి.